నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందళ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన మనం చెప్పుకుంటూ పోతున్న నామాల పరంపరలో ఈరోజు 64వ నామం మనం చెప్పుకోబోతున్నామండి. ఓం పరస్మై మంగళాయ నమః అన్న ఈ నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరణ్ గారు పరమ పావన స్వరూపుడు అని నామకరణం చేశారు. మరి మనం కథలోకి ప్రవేశిద్దామండి. అప్పుడు నాకు 18 ఏళ్ల వయస్సు. 1965వ సంవత్సరం జూన్ నెలలో మా మేనమామ గారింట మా కుటుంబం అంతా కలిశాం. మా అక్క పెళ్లి ముహూర్తాన్ని అనుకున్న దానికన్నా ముందుకు జరపవలసి వచ్చింది. అతి తక్కువ వ్యవధిలో ముహూర్తం అన్న వార్త మాకు శుక్రవారం రాత్రి తెలిసింది. తక్కిన వాటికి కష్టం లేదు, కానీ శుభలేఖలు అచ్చుకు వెళ్ళాలి. దానికి మంచి ముహూర్తం కావాలి. ఆ శుక్రవారం నాటి రాత్రి తిథి నక్షత్రం బాగోలేవు. ఇలా శుభలేఖ వ్రాసి అచ్చుకిచ్చి దగ్గరవారికి పంచిపెట్టాలి. ఒక్క వారమే ఉంది. ముహూర్తానికి తెల్లవారితే శనివారం నాడు పగలు కూడా ఇదే తిథి నక్షత్రం ఉండడంతో మాకు కంగారు వచ్చింది. అలాంటప్పుడు మా నాన్న ఇంకా మా మేనమామ తారక మంత్రం లాంటి శని ఉషస్సులో ఏ మంచి పని అయినా ఆరంభించవచ్చునని చెప్పారు. అటుపైన జీవితంలో ఎన్నోసార్లు ఈ శని ఉషస్సు సమయాన్ని నేను ప్రయోగించాను, ఎందరికో చెప్పాను కూడా. అదే శని ఉషస్సు గురించి సంబంధించిన వివరణ ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. సూర్యోదయం అయ్యాకే శుభకార్యాలను ఆరంభించటం అనేది శాస్త్ర సమ్మతం. అయితే ప్రతి శనివారం మాత్రం దానికి మినహాయింపు ఉంది. శని ఉషస్సు సమయమైన శనివారం తెల్లవారుజామున ఏ విధమైన శుభకార్యమైనా ఆరంభించుకోవచ్చు. ప్రయాణానికి కానీ, శుభలేఖల వంటి వాటికి శ్రీకారం చుట్టడానికి కానీ, గృహప్రవేశానికి కానీ ఆ ప్రాతకాలం ఎంతో పవిత్రమైనది. దానికి తిథి నక్షత్రాలతో, వాటి మంచి చెడులతో పని లేదు. పురోహితుల్ని సంప్రదించి ముహూర్తాలను పెట్టించుకోవాలన్న నిబంధన కూడా వర్తించదు. శని ఉషస్సు సమయంలో నిస్సంకోచంగా మనకు కావలసిన మంచి పనులను ప్రారంభించవచ్చు. అయితే ఇక్కడొక సందేహం తలెత్తక మానదు. శనివారానికి అధిపతి అయిన శనైశ్చరుని పేరు ఎత్తితేనే ప్రాణులందరూ భయంతో వడికిపోతారు కదా. అటువంటి శని ఉషస్సు సమయం అంత పవిత్రమైనదిగా ఎలా పరిగణింపబడుతుంది అని. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన దినం. ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా? శ్రీకృష్ణ లీలలను గురించి బ్రహ్మవైవర్త పురాణంలో విపులంగా వర్ణించడమైంది. అందులోనే ఈ ప్రశ్నలకు సమాధానం కూడా లభించింది. దానికి సంబంధించిన ఈ ఉపాఖ్యానం వినండి. సూర్యభగవానునికి మొదటి భార్య వలన యముడు, తన రెండవ భార్య వలన శనైశ్చరుడు, యమున జన్మించారు. ఆ విధంగా వారు సవతి సోదర సోదరీమణులని పురాణాల వలన మనకు తెలుస్తుంది. ఒకనాడు శనైశ్చరుడు తన చెల్లెలైన యమున వద్దకు కాకి వాహనంపై వేయించేశాడు. చిరునవ్వుతో తన అన్నగారిని మనసారా సాదరంగా ఆహ్వానించింది యమున. శనైశ్చరుడు నిట్టూర్చుతూ ఇలా అన్నాడు, చెల్లి, నీ ఒక్కదానివే నన్ను రా అంటున్నావమ్మా. నా రాక ఎవ్వరికీ ఇష్టం ఉండదు కదా. ఈ కుంటివారిని చూస్తే రాక్షసులు కూడా భయపడి పారిపోతారు. యమున తన అన్నను ఓదార్చుతూ, అన్నా, విచారించకు,
శ్రీకృష్ణ భగవానుని మనసారా ధ్యానిస్తే నీవు కూడా అందరికీ ప్రీతిపాత్రుడవు కాగలవు అని చెప్పింది. చెల్లి యమున, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. శ్రీకృష్ణుడు నీ ఒడ్డినే ఆడి పాడి పెరగటం వలన భాగీరథి కూడా నిన్ను తనకంటే పవిత్రమైన దానిగా భావించిందని సప్త ఋషుల ద్వారా తెలుసుకుని మహా ఆనందపడ్డానమ్మా. నీ జలాలను విషపూరితం చేస్తున్న కాళీయుని మర్దించి ఆ శ్రీకృష్ణుడు కూడా నీ పట్ల తన అభిమానాన్ని చాటి చూపెట్టాడు. అందుకే నిన్ను స్వయంగా అభినందిద్దామని వచ్చాను. అయితే ప్రాణులెవ్వరూ నన్ను చూడడానికే ఇష్టపడరు కదా అని కాస్త జంకుతూనే వచ్చాను సుమా. నన్నెందుకు ఇంత క్రూరమైన పాపగ్రహాలుగా ఎంచుతారో నాకు తెలియదు అని శనైశ్చరుడు తన మనసులోని ఆవేదనను సోదరి యమునకు ముందు వెళ్ళబుచ్చుకున్నాడు. నారాయణ 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 అంటూ నారద మహర్షుల వారు తన మహతిని మీటుకుంటూ అక్కడికి వేయించేశారు. అన్నా చెల్లెలిద్దరూ దేవఋషికి సాదరంగా అభివాదం చేశారు. వారి ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ యొక్క సారాంశాన్ని తెలుసుకున్న నారదుల వారు ఇలా అన్నారు. అయితే శనైశ్చరుడు కూడా తనను శుభనిగా పరిగణించాలని కోరుకుంటున్నాడన్నమాట. ఓ శనైశ్చర, శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకోవడమే దీనికి చక్కని ఉత్తమమైన మార్గం అని ఉపాయాన్ని సూచించారు. మహర్షి, చెల్లి యమున వద్దకు ఇప్పుడు నేను అందుకే వచ్చాను. శ్రీకృష్ణుల వారికి నా గురించి 4 మంచి మాటలు ఆమె చెబితే నన్ను కూడా శుభగ్రహంగా పరిగణిస్తారేమోనని ఆశ. ప్రస్తుతం దేవాసురుల నుండి ప్రతి ఒక్కరూ నన్ను చూసి భయపడి తొలగిపోతున్నారు. నారదునితో యమున ఇలా అంది. మునిపొంగవా, పాపం మా అన్నగారి మనస్తాపాన్ని పోగొట్టే ఉపాయాన్ని సెలవీయండి. అది కేవలం మీకే సాధ్యం. యోచించి నారదుల వారు ఇలా అడిగారు. హోడికను ఎరుగుదువా? శనేశ్వరుడు దీనికి ఉత్సాహంగా ఇలా సమాధానమిచ్చాడు. ఓ, తెలియకేమీ, ఆమె హిరణ్యకశ్యపుని చెల్లెలు. అగ్నిలో పడినా కాలని శక్తి ఆమెకుంది. ఆ శక్తి వలనే ఆమె ప్రహ్లాదుని అగ్నిలో వేసినప్పుడు తాను ఆ మంటలో దాగి ఆ బాలుడిని కిందకు లాగి బూడిద చేయాలని ప్రయత్నించింది. అయితే శ్రీమన్నారాయణుడు తన బాలభక్తుడిని రక్షించాడు. దీనికి గుర్తుగా నేటికి హోళీకి ఒక్కరోజు ముందు మంటలు వేస్తారు. పిల్లలు నరసింహ, ప్రహ్లాద నామాలను ఉచ్చరిస్తూ అగ్నిని ప్రజ్వలింపజేసి హోళిక దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తారు. సరిగ్గా చెప్పావు శనైశ్చర. కాని హోళిక ఏమైందో తెలుసునా? తెలియదు మునివర్య. హోళికకు తన అన్నగారైన హిరణ్యకశిపుడంటే వల్లమాలిన ప్రేమ. అన్నను అంతమొందించిన హరిని ఎలాగైనా హతమార్చాలని ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కంసునికి కూడా ఆమె ఆప్తురాలు. ప్రహ్లాదుని శ్రీమన్నారాయణుడు రక్షించిన గుర్తుగా రేపు గోకులంలో హోళీ పండుగను జరుపుకోబోతున్నారు. సమయం చూసుకొని తాను ఆ మంటల్లో దాక్కొని బాలకృష్ణుడిని అతడి స్నేహ బృందాన్ని మంటల్లోకి లాగి చంపేయాలని హోళిక పథకాన్ని వేసుకుంది. అందుకే ఓ శనైశ్చర, నీవు గనక ఆ హోళిక శక్తిని ఎలాగైనా క్షీణింపజేసి ఆమెనే ఆ మంటలో బూడిదిగా మార్చి కృష్ణుడిని అతని అనుచరులను రక్షిస్తే కృష్ణుడు తప్పక ప్రసన్నుడై నీ మనోవాంఛను నెరవేర్చుతాడు అని చెప్పాడు నారద మహాముని. తప్పక మహాత్మా, నేను నా దృక్కులను ఆ హోళిక పైన ప్రసరింపజేస్తాను. నా దృష్టి పడిన వారెవరైనా సరే తమ శక్తులను అన్నిటినీ కోల్పోవలసిందే కదా అని శనైశ్చరుడు నిశ్చయంగా చెప్పాడు. ఆ మరుక్షణం నుండి శనిదేవత తన తీక్షణమైన దృష్టిని హోళికపైన సారించాడు. అనుకున్నట్టే గోకులంలోని పసివారు మరునాటి ప్రాతకాలంలో అగ్నిని ప్రజ్వలింపచేశారు. శ్రీకృష్ణుడు ఒక చందనపు కర్రను ఆ మంటలో వేయగానే మంటలు బలంగా వ్యాపించాయి. వాటిలో నుండి హోళిక కేకలు భయంకరంగా వినిపించాయి. అప్పటికి ఆమెలోని శక్తులని పోయి గడ్డి బొమ్మలాగా కాలి బూడిదగా మారిపోయింది.
నారదుల వారు శనైశ్వరుడిని శ్రీకృష్ణుని దగ్గరకు తీసుకెళ్లి అతడు చేసిన మహత్కార్యాన్ని గురించి వివరించారు. ప్రసన్న వదనంతో వింటున్న శ్రీకృష్ణ పరమాత్మ శనైశ్వరుని చూసి, నీకేం వరం ప్రసాదించమంటావు అని ప్రశ్నించారు. దీనికి నారద మహర్షి శనిదేవత మనస్సులోని మాటను బయటికి చెప్పారు. అతడు తన రాతను శుభంగా పరిగణించేటట్లు చేయమని కోరుకుంటున్నాడు స్వామి. అక్కడే ఉన్న గర్గ మహర్షిని చూసి కృష్ణుడు ఇలా ప్రశ్నించాడు. మహర్షి, మీరు గొప్ప జ్యోతిష్యులు కదా, మీ జ్యోతిష్శాస్త్రం ప్రకారం శని రాకను శుభంగా పరిగణించడం సాధ్యమేనా? శ్రీకృష్ణ, నీకు సాధ్యం కానిది ఏముంది? నేటి నుండి శనివారం తెల్లవారుజాము సమయం తిథి నక్షత్రాలతో పని లేకుండా శుభప్రదంగా పరిగణించబడుతుందని వరమీచాలు అని గర్గమహర్షి సెలవిచ్చారు. తథాస్తు అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. 28వ కలియుగంలో నేను తిరుమలపైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాను. శనివారం నాడు నన్ను ప్రార్థించే భక్తులు నా కృపకు విశేషమైన పాత్రులవుతారు. శనైశ్వరుని వంటి పాపగ్రహ రాకను కూడా పవిత్రమైన దానిగా చేసి ఆ రోజున ఆ పరమాత్మ పరమ పావన స్వరూపుడు ఈ అభయాన్ని మనకు అందించారు. ఈ గాథ హోళికా దగ్ధం అయ్యే సమయంలోనే వాక్ పత్రికలో ప్రచురించబడడం కాకతాళీయం. వేదవ్యాస భగవానుడు విష్ణు సహస్రనామావళిలోని 64వ నామంగా పరస్మై మంగళాయ నమః అని ఇచ్చాడు. ఛందో రూపంలో ఉన్న ఈ మంగళం పరం అన్న నామాన్ని మనం పరమమంగళం అని గ్రహించాలి. ఈ నామాన్ని ఉచ్చరిస్తే అశుభాలన్నీ శుభాలవుతాయని వేదవ్యాస భగవానుడు తెలియజేశాడనిపిస్తోంది. అందుకే పాపగ్రహమైన శని యొక్క రోజును కూడా తన కృప వలన పరమ పవిత్రమైన రోజుగా పరమాత్మ మార్చేశాడు. నిరుక్తి ఈ విధంగా వివరిస్తోంది. సర్వహేయ ప్రత్యనీకం అనంతానందలక్షణం దేవాంతపారగం నిత్యం ఉచ్యతే మంగళం పరం. చెడు రోజులు గడుస్తున్నాయని మనం కృంగిపోక ధైర్యంగా ఎదుర్కోవాలి. భవిష్యత్తులో తప్పక మంచి జరుగుతుందన్న నమ్మకంతో పరమ మంగళకరుడైన భగవంతుని ధ్యానించాలి. ఈ నామోచ్చారణ వలన శిశు మరణాలు ఉండవు. యువతీ యువకులకు సరి అయిన జీవిత భాగస్వాములు లభిస్తారు. తల్లిదండ్రులు, సంతానము కూడా ఒకరితోనొకరు ప్రీతిని నిలుపుకుంటారు. శ్రద్ధగా పరమాత్మయందు అపారమైన విశ్వాసంతో శ్రీహరిని స్మరించి సత్ఫలితాన్ని పొందుదాం. భగవద్బంధువులారా, మనమందరము కూడా ఈ నామాన్ని జపించి తరిద్దాం. ఓం పరస్మై మంగళాయ నమః. ఓం పరస్మై మంగళాయ నమః. ఓం పరస్మై మంగళాయ నమః. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకొని ముగిస్తానండి. శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామి వారు మనకు అనుగ్రహించిన పరమార్థ కథల్లో అని కథను చెప్తున్నాను. దూరదృష్టి. భారతము శాంతి పర్వమున భీష్మాచార్యుల వారు జనులు తరించుటకై చక్కని హితబోధనలు కావించారు. వారు చెప్పిన బోధనలో ఒకానొక కథ ఇచ్చట పేర్కొనడం జరిగింది. ఒక ఊరి బయట ఒక చెరువు కలదు. ఆ చెరువులో వర్షాకాలమున జలము పుష్కలముగా నుండును. కానీ గ్రీష్మ ఋతువు రాగానే జలము కొంచెం కొంచెంగా తగ్గుతూ క్రమముగా అంతరించిపోతూ ఉండును. మండు వేసవిలో ఒక్క చుక్కైనను అందు నీరు ఉండదు. ఆ చెరువులో 3 చేపలు కాపురముండుచూ ఉండెను. వాటి పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజుడు, దీర్ఘసూత్రి. వర్షాకాలము జలము దండిగా ఉండుట వలన ఆ మహాజలాశయమున అవి హాయిగా కాపురం చేయుచూ ఉండెను. జల సమృద్ధి వలన వాని ఆనందమునకు మేరయ్యే లేకుండెను. ఇష్టము వచ్చినట్లు తిరుగుతూ ఈదులాడుతూ కాలక్షేపం చేయుచూ ఉండెను. కాని కాలం ఒకే రీతి ఎల్లప్పుడూ ఉండదు కదా. ఋతువులు మారుచూ ఉండును.
ఆయా ఋతువులందు ఆయా ఋతుధర్మములు ప్రవర్తించుచూ ఉండును. వర్షాకాలము దాటి గ్రీష్మ ఋతువు రాగానే దినకరుడు తన ప్రపంచ తాపమును చూపదొడగెను. అత్తరి చెరువులు ఎండజొచ్చెను. నదులందు జలము యొక్క ప్రవాహోధృతి శమించుచుండెను. గ్రామము చెంతగల ఆ చెరువులోని నీరు కూడా గ్రీష్మ ఋతువు యొక్క ప్రభావమునకు లోనై భాస్కరుని ప్రచండ తాప ఫలితముగా దినదినము తగ్గిపోవచ్చు ఉండెను. ఇట్లుండ ఒకనాడు ఆ చెరువులో నివసించుచున్న దీర్ఘదర్శి అను పేరు గల చేప తక్కిన 2 చేపలను పిలిచి ఈ ప్రకారముగా చక్కని ప్రబోధం చేయదొడగెను. సోదరులారా, శ్రేయస్సు కోరువాడు వర్తమాన కాలపు ఆలోచనల్ని ఎల్లప్పుడూ చేయుచుండరాదు. భవిష్యత్తును గూర్చి కూడా ఒకంత యోచన చేయుచూ ఉండాలని. ఇప్పుడు వేసవి యొక్క ప్రతాపం చాలా తీవ్రముగానున్నది. భాను నీ కిరణములు ప్రచండముగా విజృంభించుచు జలరాశినంతను క్రమక్రమముగా కబళించి వేయుచున్నది. కనుకనే ఈ చెరువులోని నీళ్లు దినదినము తగ్గిపోవుచున్నవి. ఇక కొద్ది రోజులలో అసలు నీరే లేకుండా పోయే ప్రమాదం కూడా దాపురించవచ్చును. అత్తరి మనమిక జీవించుట ఎట్లు? కావున దీర్ఘముగా యోచన చేసి సమీపముననే ఉన్న ఒక పెద్ద చెరువులోకి మనం వెళ్ళిపోయినచో ఇక ఎంత ఎండ కాచినను మన ప్రాణమునకు ఏ విధమైనను హానియు కలగదు. ఏలయనగా ఆ నీరు వేసవియందు కూడా తగ్గక సమృద్ధిగా ఉండును. విఘ్నుడగువాడు భావి కాలమున కలుగు ప్రమాదములను కూర్చి ముందుగానే యోచించి వాటి నివారణకై పట్టుదలతో ప్రయత్నించవలెను. లేని ఎడల ప్రమాదకరములైన కొన్ని విపరీత పరిణామములు కలుగవచ్చును. దీర్ఘదర్శి యొక్క సహేతుకములైన ఆ మాటను విని ప్రాప్తకాలజుడు అని 2వ చేప ఇట్లు చెప్పిన, అన్నగారు, మీరు చెప్పినది వాస్తవమే. రాబో ప్రమాదములను ముందుగానే గుర్తించి వాటి నివారణకై యత్నించుట మంచిది కాదని ఎవరు చెప్పగలరు? కాని అట్టి ప్రమాదము ఇప్పుడు చెరువులో నీళ్లు ధారాళంగా ఉన్నవి కదా. కావున ఇంకా కొంతకాలము మనము ఇచ్చట నిశ్చింతగా ఉండవచ్చును. ఇప్పుడే వలసపోవుటకు గురించి ఎందుకు ఆలోచించాలి? మొత్తమ నీళ్లన్నీ అయిపోవు సమయమున వేరొక చెరువునకు మారునట్టి ప్రయత్నం చేయవచ్చును. ఇప్పటి నుండియే ఆ గొడవ దేనికి, బాధపడుట దేనికి అని సెలవిచ్చాను. ఆ 2 చేపలు ఈ ప్రకారముగా తమ తమ భావములను వ్యక్తీకరించగా 3వ చేప యొక్క దీర్ఘసూత్రి పక్కున నవ్వి వారి వాక్యములను అపహాస్యము చేయుచు ఇట్లు వలికెను, సోదరులారా, మీ ఇరువురి మాటలు వినుటచే నాకు పట్టరాని నవ్వు వస్తోంది. చెరువులో నీళ్లు అయిపోవుట అనున్నది ఎప్పటికైనా సంభవించునా? ఒకవేళ అయిపోయినను ఉరిగిపోయేదేముంది? ఆ రోజే పెద్ద చెరువుకు ప్రయాణం కట్టెదము. ఇప్పుడే దాని గురించి యోచించవలసిన పని లేదు. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. పెద్ద చేపకు తక్కిన 2 చేపల మాటలు ఏమాత్రమూ రుచించలేదు. అది చెప్పవలసిన వాక్యములన్నిటినీ మరలా ఇంకొకసారి చెప్పి చూసి ఎంత చెప్పిననూ వారు లక్ష్య పెట్టుట లేదని తెలుసుకొని మరుసటి రోజు ఉదయమనే ఆ చెరువును విడిచిపెట్టి పెద్ద చెరువులోని ప్రయాణం కట్టాను. అచ్చటకు చేరి ఆ మహాజలార్ణవము హాయిగా నివసించుతూ ఉండేను. కొంతకాలమునకు మొదటి చెరువులోని నీళ్లు చాలా వరకు తగ్గిపోగా 2వ చేప ఎట్లో తెప్పరించుకొని ఆ చోటు వదిలి నెమ్మదిగా పెద్ద చెరువును చేరుకొని ప్రాణములను కాపాడుకున్నాను. ఇక 3వ చేప యొక్క దీర్ఘసూత్రి ధీమాగా ఆ పాత చెరువు నందే కాలం గడుపుచుండా ఒక జాలరివాడు వచ్చి వల వేసి దానిని పట్టుకొని తన బుట్టలో వేసుకునగా అది గిలగిలా తన్నుకొని మరణించాడు. ఈ ప్రపంచమే ఆ చెరువు. జీవుల ఆయుష్యే అందలి జలం. మృత్యువు రాకపూర్వమే ఆయుష్ క్షీణించకమునిపే భగవద్ధ్యానము చక్కగా చేసుకుని నిరతిశయ ఆనందరూపుడగు ఆ పరబ్రహ్మను సుఖసాగరమును ముందుగానే చేరి జీవితమును సఫలమునర్చుకునుటే మొదటి చేపయగు దీర్ఘదర్శి. లక్ష్య ప్రాప్తికై ఆలస్యముగా ప్రయత్నించువాడు 2వ చేపయగు ప్రాప్త కాలజ్ఞుడు. ఏ ప్రయత్నమును సలుపక ప్రాపంచిక విషయ భోగములందే కాలము గడుపువాడు 3వ వాడుగు
దీర్ఘసూత్రి అనుచేప. శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు భీష్మాచార్యుడు చెప్పినటువంటి ఆ శాంతి పర్వంలోని ఈ చిన్న కథ ద్వారా మనకి అందించిన నీతి, విఘ్నుడగువాడు దురదృష్టి కలిగి దైవ సాన్నిధ్యమునకై సత్వరముగా యత్నించి జీవితమును కడతీర్చుకొనవలెను. హ్రాస్వదృష్టి కలిగి ప్రమాదమును తెచ్చుకొనరాదు. ఎంత గొప్ప నీతిని ఒక చిన్న కథలో మనకి అందించినటువంటి ఆ విద్యాప్రకాశానంద స్వామి వారి పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.